and integrity of our profession and the honor of our institute and the nation, and that we shall devote Congratulations. Today you cross a milestone built on long hours of study, unshakable support from mentors, and an unconditional love from your family. In the words of Nelson Mandela, education is the most powerful weapon that you can use to change the world. Your journey at Ashoka reflects this power, transforming knowledge into potential and potential into purpose. The institution's excellence in PGDM programs across marketing, finance, and HR has Ashoka School of Business లో స్నాతకోత్సవం నిర్వహించాము. ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ ఆఫ్ తెలంగాణ విష్ణుదేవ్ వర్మ గారు, ఇరాన్ కౌన్సిల్ జనరల్ షరోకీ గారు, అలాగే డెలాయిట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ గారు వచ్చి పిల్లలకందరికీ శుభాకాంక్షలు అందించారు. ఈ సమయంలోనే గవర్నర్ గారు మా క్యాంపస్ ఎక్స్పాన్షన్ ప్లాన్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. అనంత అనే లైబ్రరీ బ్లాక్కి which we are planning to construct in almost 1,80,000 square feet, actually which will be housing more than 1 lakh books. Besides this, 5 schools kuda మేము 5 more schools కూడా ఇవాళ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. క్యాంపస్ ప్లాన్కి అన్వీలింగ్ జరిగింది. అండ్ ఇక్కడ ఇవాళ పీజీడిఎం స్టూడెంట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్లో 96 మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు. ఇవాళ వీళ్ళల్లో 44 మంది ఆడపిల్లలు, 4 గోల్డ్ మెడల్స్. 4 బ్యాచ్ల నుంచి వచ్చిన స్టూడెంట్స్ అంతా ఆడపిల్లలు కావడం చాలా గొప్ప విషయం. అంటే కంట్రీ ఈ విధంగా ఉమెన్ ఎమాన్సిపేషన్ మనం మాట్లాడుకున్నప్పుడు 4 స్టూడెంట్స్ గోల్డ్ మెడల్ అవ్వటం ఉదాహరణ. ఈ సమయంలోనే వీళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్స్ 96 మందిలో 86 మందికి ఆల్మోస్ట్ ప్లేస్మెంట్స్ జరిగింది. ఎట్లాంటి కంపెనీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్, నేషనల్ కంపెనీస్. మొత్తం హైయెస్ట్ ప్యాకేజ్ 14,50,000, లోయెస్ట్ ప్యాకేజ్ 6,50,000. ఇది యాక్చువల్గా ఏంటంటే మేము ప్లేస్మెంట్స్ మీద ఫోకస్ ఎప్పుడూ చెయ్యము, కానీ ఏంటంటే ప్లేస్మెంట్స్ ఇన్సిడెంటల్ ప్రాసెస్. అంటే మనం ఇచ్చే గవర్నర్ విష్ణుదేవ్ వర్మ గారు ఈ కన్వకేషన్కి అటెండ్ అయ్యాను. స్టూడెంట్స్ కూడా అందరూ హోల్ అశోక ఫ్యామిలీ అంతా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.